హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నా అంటే ఎగువ హబిలంలో ఉన్నాము. ఇది ఎగువ హబిలంలో ఫస్ట్ పార్కింగ్ ఏరియా. ఇది వీకెండ్ కాబట్టి ఇక్కడికే ఆపేస్తారు కార్లన్నీ. మామూలుగా ఇక్కడ నుంచి నడిచి వెళ్ళొచ్చు, లేదా ఎలక్ట్రిక్ బస్సు కూడా ఉంటుంది. ఇక్కడ దాకా బస్సు వస్తుంది, లేదా మనం నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళిపోవచ్చు. నేనైతే నడుద్దామని అనుకున్నాను. కొంచెం ఇలా ముందుకు వచ్చాము. ఇక్కడ అడవి అయితే మామూలుగా లేదు, దట్టంగా ఉంది. సో ఈ విధంగా కొంచెం ముందుకు వస్తుంటే ఎటు చూసినా ఫుల్గా దట్టంగా అడవి. మ్యాక్సిమం జనాభా అంతా నడుచుకుంటూనే చేస్తున్నారు, ఎందుకంటే ఒక బస్సే రన్ అవుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్. సో అందుకని నేను అది వచ్చేసరికి లేట్ అయిపోద్దని నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా బస్సు రావట్లేదు, ఇంకా అందుకని నడుచుకొని వెళ్తూ ఉన్నాను. వెళ్ళే కొంది ఏంటంటే అడవి మాత్రం బాగా ఉంది. ఇటు చూసిన కొండలు, చెట్లు ఫుల్గా. ఇంకొంచెం ముందు రాగా నేను ఒక్కడనే ఉన్నాను, ముందు వెనక ఎవరు లేరు. ఇంకా ఇలా వచ్చేసరికి మామూలుగా బస్సు అయితే వెళ్ళింది పికప్ చేసుకోవడానికి కొంతమందిని. ఇంకా అది వచ్చేసరికి లేట్ అయిపోతే నేను ఒక్కడే నడుచుకుంటే వెళ్తా ఉన్నాను. ఇంకొంచెం ఈ రైట్ సైడ్ టర్నింగ్ తిరిగి కొంచెం స్ట్రైట్కి వెళ్తే ఇంకా వచ్చేస్తుంది ప్లేస్. నేను ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాను. ఎవరైనా ముందు వెనక వస్తున్నారని తీరా చూస్తే ముందు కొంతమంది వస్తూ ఉన్నారు. ఇది మామూలుగా ఈ అహోబిలం ఏంటంటే రెండు అహోబిలాలు ఉంటాయి, దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం. సో మొత్తం మీద 9 నరసింహస్వామి గుళ్ళు ఉంటాయి మెయిన్గా. సో కింద కొన్ని, పైన ఎగువ అహోబిలంలో కొన్ని ఉంటాయి. మెయిన్గా నవనరసింహ గుళ్ళో ఫస్ట్లో పార్కింగ్ చూపించే కదా, అక్కడే ఒక గుడి ఉంటుంది. మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు, తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లోనే నరసింహస్వామి గుడి ఉంటుంది. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే మామూలుగా అయితే వీక్ డేస్లో అయితే అక్కడ వరకు వెహికల్స్ అలౌ చేస్తారు, కానీ వీకెండ్ కాబట్టి ఇక్కడికి ఆపినది. ఇదే బస్సు, ఎలక్ట్రిక్ బస్సు, అప్ అండ్ డౌన్ ఇదే తిరుగుతూ ఉంటుంది. కనిపించే రూమ్లా ఉంది, షెడ్లా ఉంది కదా, దాని కొంచెం ముందుకెళ్ళి తీసుకుంటే ఎగువ అహోబిలం పార్కింగ్ ఏరియా వచ్చింది. అక్కడే అనమాట వీక్ డేస్లో. వీక్ డేస్లో అయితే అక్కడ వరకు అలౌ చేస్తారు వెహికల్స్. వీకెండ్స్లో అయితే అలౌ చేయరు అనమాట, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పక్క మనకు లెఫ్ట్లో అంటే వర్షాకాలంలో అప్పుడు వాటర్ ఫ్లో అవడానికి నదిలాగా ఉంది లెఫ్ట్లో. అసలు ప్లేస్ అయితే మామూలుగా లేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఈ దిగువబెల్లోనే మనకి 1-2 రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. టిఫిన్ షాప్స్ కూడా ఉంటాయి, మనకి టిఫిన్ చేయొచ్చు అనమాట. కొన్ని కార్లను అయితే అలౌ చేస్తున్నారు వాళ్ళు. అది ఎర్లీగా వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఎదురుగానే మీకు కనిపిస్తూ ఉంటుంది కార్ల దగ్గర హోటలు. దాని పక్కనే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి కనిపించాయి. మామూలుగా మీకు ఇక్కడ లెఫ్ట్లో ఒక చిన్న ఏదో మండపం లాగా ఉంటుంది, అది ఎప్పుడు కట్టిన మండపం అది తెలీదు. అయ్యే అనమాట ఆ 2 రూమ్స్. సో ఆ 2 రూమ్ల మధ్యలో నుంచి మనం వెళ్ళాలన్నమాట పైకి. అక్కడ కనిపిస్తుంది కదా పైన ఒకటి మండపం లాగా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇలా మనం కొంచెం రైట్కి వచ్చిన తర్వాత ఈ మధ్యలోంచి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ పక్కన కోనేరు ఉంటుంది, పాడుబడి కోనేరు. ఇక్కడ రైట్ సైడ్ కొన్ని డోలీలు అవన్నీ ఉంటాయి. ఇది పాడుబడి కోనేరు. ఇక రైట్ సైడ్ కూడా లెఫ్ట్లోనే వెళ్ళాలి, అక్కడ అన్నదానం సత్రాలు కూడా ఉంటాయి అవి వెళ్ళే దారిలో. మెట్లెక్కి కొంచెం పైకి తర్వాత లెఫ్ట్లో ఉంటాయి అన్నదాన సత్రాలు. అండ్ ఆ మూలకి వెళ్ళి మనం లెఫ్ట్లో తిరగాలన్నమాట. ఇదే నిత్యాన్నదాన సత్రము. ఈ లెఫ్ట్లోనే మనం పైకి వెళ్ళాలి నడుచుకుంటూ.
ఇంకా నడుచుకుంటే